ओम तस्यैव भवति भवति प्रवर्तते धार्यते देवी छेदोला संकुचर्य स्वाहा तत्प्रमाय तद्दे भाजुको भवताकांत प्रभाभात तेजस्दा प्रकारादि विस्वाहा मा तेरबलि भर्तते दुर्बलसुराब्धि ఈవేళ చండీ హోమం చేయడానికి అమ్మవారి యొక్క సన్నిధానంలో మాకు అవకాశం కల్పించమని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మార్చిన గంగాధర దంపతులందరూ కూడా ఇక్కడ పీటల మీద కూర్చున్నారు. వీళ్ళకి ఇది నాకు తెలిసి 3వ చండీ హోమం. వాళ్ళ యొక్క పీటల్లో 2 చండీ హోమాలు చేసుకున్నారు. వాళ్ళ యొక్క మరి ఫ్యాక్టరీలో ఈ రోజున ఆ చండీ హోమం మీద మక్కువతో అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలనేటటువంటి సంకల్పంతో దంపతులు కూర్చుని సంతానాలన్నీ కూడా వాళ్ళే తెచ్చుకుని గ్రాములకు దక్షిణలతో వాళ్ళే తెచ్చుకుని చక్కగా పీటల మీద కూర్చొని చేస్తున్నారు. మహాన్నదానం జరుగుతుంది. ఒక పక్కన గంగమ్మ పరవళ్ళు తొక్కుతోంది. రాత్రి నుంచి కూడా ఎక్కడ ఆకాశం నుంచి వీలుగా నృత్యం చేస్తూ వస్తుంది ఆవిడ. అయితే తన ఆడపడుచు దుర్గమ్మ వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమానికి వార్షికోత్సవం జరుగుతుంది, హోమ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆవిడ ప్రతాపాన్ని వర్ణ రూపంలో తగ్గించుకొని ఈ హోమం చేయడానికి, అన్నదానం జరగడానికి పరిపూర్ణమైనటువంటి సహకారం ఆవిడ అందించింది. అంచేత హోమం చెయ్యక్కర్లేదు, చేస్తుంటే భక్త శ్రద్ధలతో చూసిన ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించిన అమ్మవారికి ఆశీస్సులకు పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు మీరు పొందుతారు. ఈ యొక్క చండీ హోమం అంటే లోకకంటకుడైనటువంటి మహిషాసురుని సంహరించడానికి అమ్మవారు కుమారుని 11 రోజులు 21 రోజులు తీసుకుంది అమ్మవారు మహిషాసురుని సంహరించడానికి. ఆ యొక్క మహిషాసుర సంహారాన్ని ఏ విధంగా చేసింది అమ్మవారు, లోకకంటకులైన రాక్షసులు ఏ విధంగా సంహరించింది, చండముండు నిచుంగుడు అలాగే రక్తబీజుడు రక్తాంతుడు మొదలైనటువంటి రాక్షసుల్ని అమ్మవారు ఏ విధంగా సంహరించిందో ఆ సంహార కార్యక్రమం అంతా కూడా 700 శ్లోకాల్లో చండీ సప్తశతి అనేటటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క హోమ కార్యక్రమాలు మనకు అందించారు. ఈ హోమం చేయడం వల్ల మనలో ఉండేటువంటి దుష్టభావాలు, మన చుట్టూ ఉండేటువంటి గాలి ధూళి మొదలైనటువంటి దుష్ట శక్తులు, దుష్ట భావాలు
ఉన్నటువంటి మనుషులు మన శత్రువులు నశించిపోవడమే కాకుండా మనకి అన్ని విధాల అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి అనుగ్రహంతో మనం సర్వకాల సర్వకాలంలో కూడా సురక్షణ పొందుతాం. మన గ్రామం సురక్షంగా ఉంటుంది, అలాగే మనం సురక్షంగా ఉంటాం, మన దేశం సురక్షంగా ఉంటుంది. ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులతో పూర్వచర ఈశాన్యంలో దండు గంగమ్మ, నైరుతమున్న కనకదుర్గమ్మ ఇద్దరు కొలువై మన గ్రామాన్ని కాపాడుతున్నారు. అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఈ చండీ హోమ కార్యక్రమంలో చక్కగా ఇంచుమించుగా మనకి 8 అధ్యాయాలు పూర్తయ్యాయి. 13 అధ్యాయాలు ఇంకా మనకి 5 అధ్యాయాలు ఉన్నాయి. శ్రద్ధగా నమచండికాయ నమః, చండీ పరదేవతాయ నమః, దుర్గాయ నమః అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరిగించండి. బోలో దుర్గా భవానీ మాతకు. భక్తులు గమనించాలి. మహాచండీ హోమం జరుగుతుంది. మహారాజ్ఞికి జై, బోలో మాతా మహారాజ్ఞికి జై, బోలో మాతా మహారాజ్ఞికి జై. భక్తులందరూ కూడా గమనించాలి. అమ్మవారి యొక్క చండీ సప్తశతి హోమ కార్యక్రమంలో 8వ అధ్యాయం జరిగింది. ఈ 8వ అధ్యాయం రక్తబీజుడి యొక్క వధ అనేటటువంటి చరిత్ర అంతా కూడా జరిగింది. రక్తబీజుడు అంటే ఆ రాక్షసుడు యొక్క ఒంటి నుంచి ఒక చుక్క రక్తం నేల మీద కారితే 1,00,000 మంది వాడితో సమానమైనటువంటి వీళ్ళు పుట్టేసేవారు. వాళ్ళందరినీ సంహరించుకుంటూ వచ్చేసరికి వాళ్ళలో ఒంటి నుంచి పడినటువంటి రక్తం నుంచి కూడా రాక్షసుడు పుట్టేవారు. అందుకేత అమ్మవారు ఏం చేసింది, కాళరాత్రిగా తన నాలికని యుద్ధభూమిగా పరిచి వాడి యొక్క ఒంటి నుంచి కారినటువంటి రక్తం అంతా కూడా కాళరాత్రిగా మహాకాళిగా తనే తాగేసి ఆ రక్తబీజుడు సంహరించినటువంటి చరిత్ర 8వ అధ్యాయాన్ని పారాయణ చేశారు బ్రాహ్మణోత్తములు. చక్కగా హోమం పూర్తయింది. ఇప్పుడు 9వ అధ్యాయం జరుగుతోంది. నిశుంభవత అనేటటువంటి అధ్యాయం, నిశుంభుడు అనేటువంటి రాక్షసుడు సంహరించే కార్యక్రమాన్ని ఇప్పుడు పారాయణ చేస్తూ హోమం చేస్తున్నారు. భక్తులందరూ కూడా దుర్గాయ నమః అనుకుంటూ కార్యక్రమాన్ని జరిగించండి. బోలో మాతా మహారాజ్ఞికి. నిశుంభవత అనేటటువంటి నిశుంభుడు అనేటటువంటి రాక్షసుని అమ్మవారు సంహరించినటువంటి 9వ అధ్యాయాన్ని బ్రాహ్మణోత్తములు పారాయణ చేశారు. ఇప్పుడు 10వ అధ్యాయం జరుగుతోంది. శుంభుడు అనేటటువంటి రాక్షసుని సంహరించేటటువంటి అధ్యాయానికి మరి ఆ యొక్క పారాయణ చేసి హోమ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు బ్రాహ్మణోత్తములు. శ్రద్ధగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేయాలి. ఎందుచేతనంటే మనలో ఉండేటటువంటి రోగములు ఏవైతే ఉన్నాయో అవి మనకి శత్రువులే, రాక్షస భావం కలిగినటువంటివే. జ్వరం కానీ లేకపోతే తీరనటువంటి రోగములు కానీ ఇవన్నీ కూడా మరి మనకి ఏ విధంగానూ కూడా మన దగ్గరికి రాకుండా ఉండాలన్నా, మన యొక్క కోరికలు తీరాలన్నా, మన యొక్క కష్టాలు తీరాలన్నా, మనకున్నటువంటి ఇబ్బందులు తీరాలన్నా ఇవన్నీ కూడా పూర్వకాలంలో అయితే రాక్షసులు కాబట్టి దెబ్బలాడేవారు. ఇప్పుడు మన శరీరంలోనే పాత పిత్త కపకోశాల సహితంగా మన శరీరాన్ని ఆశ్రయించి రోగములుగా మన శత్రువులుగా ఉన్నాయి. అందుచేత ఈ శత్రువులని నశించడం కోసం శుంభుడు అనేటటువంటి రాక్షసుని అమ్మవారు సంహరించినటువంటి 10వ అధ్యాయాన్ని బ్రాహ్మణోత్తములు పారాయణ చేస్తున్నారు. శ్రద్ధగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరిగించండి. దుర్గాయ నమః అనుకోండి. బోలో మాతా మహారాజ్ఞికి జై. మహారాజ్ఞికి బోలో మాతా మహారాజ్ఞికి, బోలో దుర్గా భవానీ మాతకు. భక్తులందరూ శ్రద్ధగా గమనించాలి. 11వ అధ్యాయంలో దేవతలందరూ కూడా అమ్మవారిని వేడితే అమ్మ సుమను సంహరించావు, మేము చాలా కృతార్థం అయ్యిందా నీకని చెప్పి అమ్మవారికి దండం పెడితే అనేక వరాలు ఇచ్చిందిట. ఆ వరాల్లో ఇప్పుడు దంపతుల చేత తెల్ల ఆవాలతో హోమం చేయించామని. ఆవాలు అంటే దృష్టి దోషం పోగొట్టేటటువంటి, అందులో తెల్ల ఆవాలంటే భూత ప్రేత పిశాచి భయాలు లేకుండా చేస్తాయి. అంతేకాకుండా ఆ తెల్ల ఆవాలు వేసేటప్పుడు మంత్రం చెప్పారు బ్రాహ్మణులు, సర్వబాధ ప్రశమనం. మనకున్నటువంటి సర్వ బాధలు, అది ఏ బాధ అయితే అది భార్య వల్ల కానీ, పిల్లల వల్ల కానీ, అప్పుల వాళ్ళ వల్ల కానీ, లేకపోతే రుణ బాధలు కానీ, శారీరక బాధలు కానీ, అనారోగ్యాలు కానీ, ఏ బాధలు ఉంటే ఆ బాధలు పోవడం కోసం త్రైలోక్యాల్ని సమ్మోహపరచగలిగినటువంటి త్రైలోక్యాలకి అధిపత్యమైనటువంటి అమ్మ మా శత్రువులను నశింపజేసి మా సర్వబాధల్ని కూడా పోగొట్టమని చెప్పి దేవతలు కోరుకున్నారు. అలాగే వాళ్ళకి వరం ఇచ్చింది. అదే వరాన్ని మనం కోరుకుంటున్నాం. ఆ వరం కూడా మనకి అమ్మవారు ఇవ్వబోతోంది.
చక్కగా 11వ అధ్యాయం పూర్తి చేశారు బ్రాహ్మణోత్తములు. ఇప్పుడు కుంకుమాక్షితపుష్పైరభ్యర్థితం సఘృతం ఇమాం బిల్వఫలం మహాహుతిం ఘోష్యామి నమః స్వాహా. గౌరవ మాతా మహారాజ్ఞి కి జయ గౌరవ మాతా మహారాజ్ఞి కి జయ గౌరవ మాతా మహారాజ్ఞి కి జయ. పరమ పావనమూర్తి అయినటువంటి అమ్మవారి యొక్క దేవి సప్తసతి పారాయణ హోమంలో చండీ హోమంలో భాగంగా 12వ అధ్యాయం మణిద్వీపంలో ఉంటుంది అమ్మవారు. ఆ మణిద్వీపం ఎక్కడ నుండి ఇక్కడికి 11 లోకాల అవతల ఉంది మణిద్వీపం. ఆ మణిద్వీపంలో ఉన్నటువంటి అమ్మవారిని మహిషాసురుని సంహరించడానికి దేవతలందరూ కూడా వెళ్ళి కోరితే వాళ్ళ కోరిక మీద అమ్మవారు భూలోకంలోకి వచ్చి ఆశ్వయుజ భాగ్యం నాడు ప్రారంభించి విజయదశమి దాకా 9 రోజులు నవదుర్గలుగా ఘోరమైనటువంటి యుద్ధం చేసి మహిషాసురుని సంహరించింది. మహిషాసురుని సంహరించినటువంటి దేవి యొక్క చరిత్ర, అమ్మవారు ఏ విధంగా ఉద్భవించింది, అమ్మవారు ఏ ఘనకార్యాలు చేసింది, అమ్మవారు ఎవరనేటటువంటి చరిత్ర అంతా కూడా దేవీ చరిత్ర పారాయణలో 12వ అధ్యాయంలో చక్కగా చెప్పారు. ఇక్కడ మనకున్నటువంటి ఆలయం చాలా అద్భుతమైనటువంటి ఆలయం, దుర్గాలయం. ఈ దుర్గా ఆలయంలో మనకి ద్వారం మీద చూస్తే మీకు అష్టలక్ష్ములు ఉంటారు. అలాగే గుడి 3 వైపుల్ని తిరిగితే మీరు ప్రదక్షిణం చేస్తే నవదుర్గలు కనిపిస్తారు మీకు. అలాగే గుడి పైభాగంలో చూస్తే దుర్గాలక్ష్మి సరస్వతులు కనిపిస్తారు. అంటే త్రిశక్తి స్వరూపిణి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, లక్ష్మీదేవి, అలాగే సరస్వతీదేవి, పార్వతీదేవి, ఈ 3 శక్తులు కలిస్తే ఆది పరాశక్తి అమ్మవారు అనమాట. ఆవిడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించి తన శక్తి నుంచి లక్ష్మిని, దుర్గని, సరస్వతిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు భారీగా చేసి సృష్టి కార్యక్రమాన్ని నడిపించినటువంటి మహా దిగ్విజయమైనటువంటి ఆది పరాశక్తి అమ్మవారు. అటువంటి అమ్మవారి యొక్క చరిత్రని పారాయణ చేసి మనం హోమం చేశాం. ఇప్పుడు మరి 13వ అధ్యాయంగా అమ్మవారి యొక్క మరి పారాయణ చేస్తూ అమ్మవారి యొక్క రాక్షస సంహారం చేసినటువంటి విధి విధానాల్ని సురదుడైనటువంటి మహానుభావుడు వైశ్యుడికి ఉపదేశించినటువంటి ఈ యొక్క దేవీ చరిత్ర పారాయణని సప్తసతి పారాయణని యొక్క మహత్యాన్ని ఇప్పుడు మనకి పారాయణ చేయబోతున్నారు, హోమం చేయబోతున్నారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క మహత్యాన్ని శ్రద్ధగా వినండి. శ్లోకాల యొక్క అర్థం తెలియకపోయినా ఆ లయ, ఆ మంత్ర శబ్దము, ఆ బీజాక్షరాల యొక్క విధి విధానాన్ని మన శ్రద్ధగా వింటే ఆ యొక్క మంత్ర శక్తి, శబ్ద తరంగాల యొక్క శక్తికి మన శరీరం ఉత్తేజమై మన శరీరంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. 13వ అధ్యాయం పారాయణ చేయబోతున్నారు బ్రాహ్మణోత్తములు. శ్రద్ధగా ఆలకించినందరూ కూడా దుర్గాయ నమః అనుకోండి. పూర్వ మాతా మహారాజ్ఞి కి జయ. ధ్యానం ఓం బాలార్కమండలాభాసాం చతుర్బాహుం త్రిలోచనాం కాషాం కుశవరాభీతర్ధారయంతీం శివాం భజే కుంగ్లీవృషిర్వాచ స్వాహాం ఏతత్తేకదం భూమ దేవీ మాహాత్మ్యోత్తమం ఏవం ప్రభావాసా దేవి ఏతం ధారితే జగ స్వాహాం క్రీతే భగవద్ విష్ణుమాయ్యాం తయాత్మే వైశ్చిత్ దైవాన్ నివివేకిన స్వాహాం సవాహనాయై సాధుభాయై సశక్తివాయై కపరివారాయై శ్రీ మహాత్రిపుర సుందరీ దేవ్యై సకుంకుమాక్షితపుష్పైరభ్యర్చితం సఘృతం ఇమాం కదలీఫలం మహాహుతిం ఘోష్యామి నమః స్వాహా. నమః చండికాయై నమః. బోలో మాతా మహారాజ్ఞి కి, బోలో మాతా మహారాజ్ఞి కి, బోలో శ్రీ దుర్గా భవానీ మాతకు జయ జయ హే జగదంబే భక్తవత్సలే పరాత్పరే పరమ పావని లోకజనని విశ్వపూజితే కళ్యాణ హేతవే అంబా పాహి జగదంబా పాహి మాతా పాహి జగన్మాతా పాహి. జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే హర దుర్గే హర దుర్గే హర హర దుర్గే శివ దుర్గే శివ దుర్గే శివ శివ దుర్గే. శ్రీ మాతా మహారాజ్ఞి కి పావనమూర్తి అయినటువంటి అమ్మవారి యొక్క 13 అధ్యాయాలు కూడుకున్నటువంటి 702 శ్లోకాలు కలిగినటువంటి చండీ సప్తశతి పారాయణ చేసి మనం చక్కగా హోమ కార్యక్రమాన్ని చేశాం.
లోకకంటకులైన రాక్షసులను సంహరించినటువంటి విధి విధానాన్ని చండీ పాఠంగా మహర్షులు మనకు అందించారు. మార్కండేయ మహర్షి ఇత్యాదులు మనకు అందించినటువంటి అత్యద్భుతమైనటువంటి చండీ పాఠం ఇది. శత్రువులను నశింపజేస్తుంది, అలాగనే మన యొక్క సర్వ బాధల్ని కూడా తీరుస్తుంది, మనకు ఉన్నటువంటి శత్రువులను నశింపజేస్తుంది, మన వ్యాపార వ్యవహార వ్యవసాయాలన్నింటినీ కూడా అమ్మవారు పరిరక్షిస్తుంది, మన గ్రామాన్ని రక్షిస్తుంది, మన గ్రామంలో ఉన్నటువంటి పాడి పంటలను రక్షిస్తుంది, మన గ్రామంలో ఉన్న ఆడిపడుతుల యొక్క సౌభాగ్యాన్ని పశుకుంఠాన్ని రక్షిస్తుంది. కీటకాల వల్ల కానీ, దొంగల వల్ల కానీ, జారుల వల్ల కానీ, చోరుల వల్ల కానీ బాధ లేకుండా చేస్తుంది అమ్మవారు. అటువంటి పరమ పావనమూర్తి అయినటువంటి అమ్మవారిని గ్రామంలో నైరుతి భాగంలో మనం చక్కగా నిలుపుకొని దుర్గా భవానీగా అమ్మవారిని మనం పూజిస్తున్నాం. అటువంటి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి చండీ సూక్త పారాయణతో చక్కగా 13 అధ్యాయాలు కలిగిన 702 శ్లోకాలతో మనం పారాయణ చేశాం. ఇప్పుడు దేవీ సూక్త పారాయణతో చక్కగా మన హోమ పరిసమాప్తి చేసి పూర్ణాహుతి చేసి అమ్మవారికి పట్టు వస్త్రాన్ని సమర్పించేటువంటి పవిత్రమైనటువంటి పూర్ణాహుతి కార్యక్రమాన్ని కొద్ది నిమిషాల్లో మనం జరిపించబోతున్నాం. శ్రద్ధగా భక్తులందరూ కూడా ఆలకించాలి. సర్వసాధారణంగా అమ్మవారికి దివ్య ప్రతిష్టా కార్యక్రమం పూర్తయిన తర్వాత అమ్మవారి యొక్క మరి ఆలయాన్ని అత్యంత వైభవంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ పంచబెట్టాలనేటువంటి సంకల్పంతో చక్కగా అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాం. ఇది మన గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా మరి శ్రామికులు, కష్టపడేటటువంటి వాళ్ళు, కష్టంతో మరి రూపాయి తెచ్చుకుని సంసారాన్ని పోషించుకునేటువంటి వాళ్ళందరి మధ్యలో అమ్మవారి కొడుకు నుండి అటువంటి అమ్మవారి ఆలయంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలనే సంకల్పం ఉంది. దాతల యొక్క ఔదార్యంతో అమ్మవారి యొక్క మరి అవకాశం నుండి దాతల ముందుకు వస్తే ప్రతి నెల కూడా ఈ చండీ హోమం చేసేటటువంటి అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాడు ఎవరైనా కమిటీ వారిని సంప్రదించవచ్చు. ఇప్పుడు దేవీ సూక్త పారాయణతో హోమ కార్యక్రమాలు చేస్తున్నారు. చక్కగా దుర్గాయ మహాంకుతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని భక్తులందరూ కూడా ఓలో శ్రీ దుర్గా భవానీ మాతకు శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యే నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యే నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యే నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యే నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యే నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యే నమః స్వాహా. ఒకసారి అందరికీ ద్రవ్యాలు చూపించగలం. ఇప్పుడు అమ్మవారికి అత్యంత వైభవంగా ప్రమాణమి 720 శ్లోకాలతో మనం హోమ కార్యక్రమాన్ని చేశాం. మహిషాసురసంహారం జరిగినటువంటి రక్త బీజాత రాక్షసులందరినీ సంహరించినటువంటి అమ్మవారి యొక్క విజయగాథని మంత్రయుక్తంగా మనం చక్కగా హోమం చేసి అమ్మవారి యొక్క మనసును రంజింపజేసి సంతోషింపజేశాం. మనం ఈ హోమ కార్యక్రమాన్ని మన చేత చేయించినటువంటి ఎవరు అంటే అగ్నిహోత్రుడు. బ్రాహ్మణులు మంత్రాలు చదివారంటే ఈ యొక్క హోమ కార్యక్రమం చేయడానికి ఆద్యుడు ఎవరయ్యాడంటే అగ్నిహోత్రుడు అయ్యాడు. అగ్నిహోత్రుడు ఆగ్నేయ దిక్కును నేర్చుకుని విప్పాలు కూడా ఆయన, వరుణదేవుడు రాగంగా చూసినటువంటి వాడు కూడా ఆయనే. అంచేత ఈ యొక్క అగ్నిహోత్రుడికి మనం దక్షిణ ఇవ్వాలి. దీన్ని పూర్ణాహుతి దక్షిణ అంటారు. బ్రాహ్మణులకి కార్యక్రమం చేయిస్తే, హోమం చేయిస్తే, పూజ చేయిస్తే, సత్యనారాయణ వ్రతం చేయిస్తే వీరందరూ కూడా ఆ యొక్క
దక్షిణిస్తారు. మీరు ఏదైనా కార్యక్రమం చేస్తే అది ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అదంతా వేరే విషయం. అది బ్రాహ్మణులకి మీకు ఉండే అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ అగ్నిహోత్రుడు మనకి మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయనకి మనం దక్షిణ ఇవ్వాలి. ఆయనకి దక్షిణ ఇవ్వాలి. మనం ఇచ్చేటటువంటి రూపాయి నోట్లు కానీ, మనకు ఉన్నటువంటి ఆస్తి పత్రాలు కానీ, మనకు ఉండేటటువంటి మరి ఈ యొక్క అంతస్తులు కానీ ఆయనకి ఏమక్కర్లా. ఆయనకి కావలసినటువంటి ద్రవ్యాలు 9 రకాల ద్రవ్యాలు: యాలికలు, లవంగములు, జాజికాయ, జాపత్రి, వల్లాకర, పావు చెక్క అంటే పోకకాయ, గంధపు చెక్క, పట్టుగుడ్డ, కొబ్బరి గురిడి, రాగి పైసా, ఒట్టివేళ్లు, తెల్లావాలు, తోక మిరియాలు. వీటిని శోభన ద్రవ్యాలు అంటారు. వీటిని అగ్నిహోత్రుడికి దక్షిణగా ఇస్తే పంచిలో పెట్టి ఆయన ఎంతో సంతోషిస్తాట. అగ్నిహోత్రుడు సంతోషించి మనం వేసిన హోమ ద్రవ్యాలన్నింటినీ కూడా చూస్తే, ఆ యొక్క హోమ ద్రవ్యాలను ఆయన సేకరిస్తే అగ్నిహోత్రం యొక్క చండీ హోమం పరిపూర్ణమైనట్టు లెక్క. అందుచేత అగ్నిహోత్రుని సంతృప్తి పరచడం కోసం మనం పూర్ణాహుతి దక్షిణిస్తున్నాం స్వామివారికి. ఆ పూర్ణాహుతిని శ్రద్ధగా గమనించండి. అలాగే అమ్మవారికి చీర సాగి మనం సమర్పిస్తున్న ఆడాలి. కూర్చోండి. దూరం నుంచి దండం పెట్టండి చాలు. ఇప్పుడు మీరు అందరూ శ్రద్ధగా గమనించాలి. ఇక్కడ హోమం చూస్తారు, చాలా సేపటి నుంచి కూర్చొని చూస్తారు. ఎక్కువగా భగవంతుడి దగ్గర కూర్చునేటటువంటి శక్తి మన వాళ్ళకి చాలా తక్కువ. సాయంత్రం 7 గంటల నుంచి 12 గంటల దాకా వచ్చే టీవీ సీరియల్స్ దగ్గర గంట కూర్చుంటారు తప్ప భగవంతుడి దగ్గర కూర్చోవాలంటే చాలా ఇబ్బంది. కానీ చాలా శ్రద్ధగా కూర్చున్నారు మీరందరూ కూడా. ఇక్కడ కార్యక్రమం జరుగుతోంది. దంపతులు చేటతో హోమంలో వేస్తున్నారు ద్రవ్యాలు. చేట మంటల్లో వీళ్ళేమిటి తెచ్చేదంటే విమర్శించడం అనేటటువంటిది మన వాళ్ళకి చాలా చాలా సులువుగా విమర్శించేస్తారు. రామదేవ్ గారు తప్పు చేశారేమో, లేకపోతే ఇక్కడ చేసేవాళ్ళు కమిటీ వాళ్ళు తేడా చేయిస్తున్నారేమో, ఇటువంటి ఆలోచనలన్నీ మన వాళ్ళ మనసులోకి వచ్చేస్తూ ఉంటాయి. చేట అనేటటువంటిది శుభప్రదమైనటువంటిది. ఇక ఏ ముత్తైదుకైనా సరే మనం ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు, మనకి ఇత్తడి పళ్ళాలు లేనప్పుడు, లేకపోతే మనకి స్తోమత లేనప్పుడు ఆయినాలు చాట్లో పెట్టి ఇచ్చేవారు. ఇప్పటికి కూడా అమ్మవారు చాట్ల తగ్గి అని చెప్పి చేస్తూ ఉంటారు ఆడపిల్లల చేత. 16 కుటుంబం చాట్లో పెట్టి ఆ చాట్లని చక్కగా ముత్తైదువులకు వాయినాలు ఇప్పిస్తూ ఉంటారు. అందుచేత ముత్తైదువుకి మనం ఇచ్చేటప్పుడు చేతలో పెట్టిస్తే శుభప్రదం. ఇక్కడ అమ్మవారికి మనం 13 సార్లు హోమం చేస్తున్నాం. 13 సార్లు ముత్తైదువుగా అమ్మవారిని ఆవాహన చేస్తున్నాం. అందుచేత పెద్ద ముత్తైదు ఆవిడ మన గ్రామానికి ఆడపడుచు. ఒక పక్కన దండగంగమ్మ, ఒక పక్కన కన్నదుర్గమ్మ మనకు ఆడపడుచు. అందుచేత ఆవిడికి మనం ఇచ్చేటటువంటి ద్రవ్యం ఏదైనా బంగారు పళ్ళల్లో పెట్టి ఇవ్వలేం. కాబట్టి మన శక్తిని అనుసరించి శుభప్రదమైనటువంటి పాలు కాలేటటువంటి వెదురుతో అల్లబడినటువంటి చేతలో అమ్మవారికి మనం ఆ యొక్క వాయినాన్ని సమర్పిస్తున్నాం. అందుచేత ఇది శుభప్రదమైనటువంటిది. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. హోమం అనేటటువంటిది చండీ హోమం చేసేటప్పుడు అమ్మవారికి ఇచ్చేటటువంటి వాయినం ఈ విధంగానే ఇవ్వాలి, చేతతోనే ఇవ్వాలి. అందుచేత చేతతో వేయించాం. ఇప్పుడు పూర్ణాహుతి కూడా చేయిస్తున్నారు బ్రాహ్మణోత్తములు. ఆ కార్యక్రమాన్ని శ్రద్ధగా తిలకించాలి అందరూ కూడా. అబ్బాయి అది ఒకసారి ఆ బ్రహ్మ వేయమను.
సంతాన కర్మ సంతానాత్మ భావసంభవ ఇమాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం తవ కారుణ్య భావేన రక్ష రక్షదాసన నమస్తే గార్హవత్యాయ నమస్తే దక్షిణ అందరూ కూడా నమో అందరూ గట్టిగా చెప్పాలమ్మా. కోరికలు మనసులో కోరుకోవాలి, భగవంతుని ప్రార్థించినప్పుడు గట్టిగా ప్రార్థించాలి. చెప్పండి మొత్తం అందరూ కూడా గట్టిగా నమో నమో అగ్ని స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన కాండత్రయ ఉపపాధ్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణి స్వర్గ అపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః. యజ్ఞేశ అచ్యుత నాథవ అనంత కేశవ కృష్ణ కృష్ణ ఋషికేశ వాసుదేవ నమోస్తుతే అకార ఉకార సంయుక్తం మకార ఆత్మక వాచకం ఓంకార రూపిణం వందే అగ్నిహోత్రం ఉపాస్మహే దశ కృత్వా శత కృత్వా సహస్ర కృత్వా అపరిమిత కృత్వా అనంత కృత్వా నమస్కరోమి నమస్కరోమి నమస్కరోమి. మొత్తమందరూ కూడా నమస్కారం చేసుకుని ఈ రోజు మా యొక్క గ్రామంలో ఎంతో విశేషమైనటువంటి దుర్గా సప్తశతీ హవన కార్యక్రమాన్ని చేసుకున్నాము. కాబట్టి మమ్మల్ని మా కుటుంబాన్ని అదేవిధంగా మా యొక్క గ్రామాన్ని నిరంతరము కూడా మా వెనవెంటే ఉంటూ మమ్మల్ని రక్షిస్తూ కాపాడుతూ ఉండదమ్మా శ్రీ విజయ దుర్గాంబికాదేవి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మొత్తం అందరూ కూడా అందరికీ పెట్టాం కదా. అమ్మవారి యొక్క ఆలయంలో సంవత్సర కాలం ప్రతిష్ట సందర్భంగా అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని పురస్కరించుకొని వార్షికోత్సవాన్ని మనం జ్యేష్ఠ బహుళ ఆషాఢ మాసం 4 రోజుల ముందరగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి వార్షికోత్సవం జరుగుతుంది. రేపు ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి రోజున అమ్మవారి ఆలయంలో మరి 24 గంటలుగా ఏకాహ కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగనే దేవి నవరాత్రి మహోత్సవంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి వైభవంగా. అటువంటి అమ్మవారికి వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున మరి అమ్మవారిని 5,000 మందికి అన్నదాన మహోత్సవంతో పాటు అమ్మవారి యొక్క చండీ హోమాన్ని కూడా మనం చక్కగా పరిపూర్ణం చేయడం జరిగింది. ఈ చండీ హోమాన్ని కూర్చున్నటువంటి దంపతులు మాచిన గంగాధర దంపతులు మన సూర్యనారాయణపురం శివార్లో మన సోలార్ ఫ్యాక్టరీ పెట్టినటువంటి ఈ దంపతులతో కూడా ఇక్కడ కూర్చుని చండీ హోమం చేయడం జరిగింది. అలాగే అమ్మవారి ఆలయానికి మరి సోలార్ సిస్టమ్ ను కూడా వీళ్ళు అందించడం జరిగింది. అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో చక్కగా ఆ దంపతులతో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కూర్చుని మరి రమారవి 4 గంటల కార్యక్రమం 8 గంటలకు ప్రారంభించాం. రమారవి ఇప్పుడు 1 గంటల కార్యక్రమం పూర్తయి మనకు ఆశీర్వచనం అయ్యేసరికి 2 గంటలు అవుతుంది. రమారవి 5 గంటల సేపు దంపతులతో ఎంతో శ్రద్ధగా భక్తిగా అమ్మవారి మీద అనురక్తితో కూర్చుని యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ముందుకు తీసుకెళ్లారు. వారికి అమ్మవారికి ఆశీస్సులు ఎల్లవెళ్ళలా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఉత్సాహం ఉన్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా ద్రవ్యాలు సమకూర్చుకుని ఇక్కడికి వచ్చి ఈ యొక్క చండీ హోమాన్ని అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో జరిపించుకోవచ్చు. ఎందుచేతనంటే బయట ఇదే చండీ హోమాన్ని జరిపించుకోవాలంటే రమారవి యొక్క సామాగ్రితో సహా 50 నుంచి 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అందులో ఎంత మాత్రం సందేహం లేదు. కానీ మన ఆలయ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అమ్మవారి ఆశీస్సులు భక్తులందరికీ అందించాలనే సంకల్పంతో అతి తక్కువగా గ్రామాలందరినీ కూడా మేము అభ్యర్థించి వచ్చి ఇక్కడికి మా తరపున మా గ్రామం తరపున హోమ కార్యక్రమాలు చేయించమని మేము కోరుతున్నాం. అత్యంత మరి స్వల్ప వ్యయంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఎవరికైనా ఉత్సాహం ఉంటే చక్కగా ఇక్కడికి వచ్చి కమిటీ వారిని సంప్రదించి ఈ యొక్క కార్యక్రమంలో చక్కగా 3 నెలలకు ఒకసారి కానీ లేకపోతే 4 నెలలకు ఒకసారి కానీ ఈ హోమ కార్యక్రమం చేయాలనే సంకల్పం ఉందాం. దాతల ఉత్సాహాన్ని బట్టి నెలకు ఒకసారి కూడా ఈ చండీ హోమ కార్యక్రమం జరిగేటువంటి అవకాశాలు మన ఆలయం దగ్గర ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చక్కగా
చక్కగా హోమం పరిపూర్ణమైంది. హోమ పూర్ణాహుతి కూడా జరిగింది. హోమం చుట్టూ బలిహరణ కూడా వేశారు. ఈ బలి అనేటటువంటి సర్వసాధారణంగా మరి తాంత్రికంలో అయితే మరి ప్రాణుల్ని బలి అవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం మంత్రయుక్తంగా సాత్వికంగా హోమం చేస్తున్నాం కాబట్టి బూడిద గుమ్మడికాయని హోమం చుట్టూ బలిహరణగా మనం వేయడం జరిగింది. హోమం పరిపూర్ణమైంది. ఇప్పుడు దంపతులకు పునఃపూజా కార్యక్రమం చేయించి ఆశీర్వచనం చేయడంతో కార్యక్రమం పూర్తవుతుంది. భక్తులందరూ కూడా మరి ఆది పరాశక్తి కళాంశ రూపంగా వేసినటువంటి దుర్గా భవానీ అమ్మవారిని దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాం. అన్నదాన కార్యక్రమం కూడా పూర్తిగా వస్తుంది. సాయంత్రం వేడుకగా అమ్మవారి పూజా కార్యక్రమంలో శక్తి వేషధారణలు అవి కూడా ఏర్పాటు చేశారు. మరి మందుగుండు సామాగ్రి కాకపోతే అందరూ కూడా చక్కగా పాల్గొని అవన్నీ తిలకించి అమ్మవారికి ఆశీస్సులు పొంది ధరించవలసిందిగా కోరుతున్నాం. జై దుర్గా, జై జై దుర్గా, జై దుర్గా. చక్కగా మన 3 వేల కోడలలో భక్తులందరి యొక్క వారి కల్పతరువుగా కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా అమ్మవారి కొలువైంది. అష్టలక్ష్మి స్వరూపంగా, నవదుర్గా స్వరూపంగా, త్రిశక్తుల స్వరూపంగా, కనకదుర్గా భవానిగా అమ్మవారి కొలువై మీ అందరి ఆశీస్సులు అందుకుంటోంది. అందరి ఆశీస్సులు మీకు అందరికీ ఆశీస్సులు అందజేస్తోంది అమ్మవారు. అటువంటి అమ్మవారిని మీరందరూ కూడా దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు దంపతులకి పూర్ణాహుతి కార్యక్రమం పూర్తయిన తర్వాత దంపతులకి ఆశీర్వచన కార్యక్రమం అనేటటువంటి జరుగుతుంది. అది అయిన తర్వాత చక్కగా మరి ఇప్పటి వరకు కూడా అన్నదాన మహోత్సవం చాలా వైభవంగా జరిగింది. ఇంకా జరుగుతోంది. అందరూ కూడా అన్నప్రసాదం తీసుకుని అమృత తుల్యమైనటువంటి అమ్మవారి యొక్క ఆశీర్వచన ప్రసాదంగా అన్నదానాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. జై భవానీ, జై జై భవానీ. బాబు సందాలు చదువుకుంటారా కుర్రాళ్ళు? ఇందాక ఆపినట్టున్నాం. नमस्ते शरण्ये शिवे सानुकंपे, नमस्ते जगद्व्यापिके विश्वरूपे, नमस्ते जगद्वन्द्यपादारविन्दे, नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे, नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे, नमस्ते महायोगिनि ज्ञानरूपे, नमस्ते नमस्ते सदानन्दरूपे, नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे, अनाथस्य दीनस्य तृष्णातुरस्य भयार्तस्य भीतस्य बद्धस्य जन्तोः त्वमेका गतिर्देवि निस्तारकर्त्री, नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे, अरण्ये रणे दारुणे शत्रुमध्ये, अनले सागरे प्रान्तरे राजगेहे, त्वमेका गतिर्देवि निस्तारनौका, नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे, अपारे महादुस्तरे अत्यन्तघोरे, विपत्सागरे मज्जतां देहभाजाम्, त्वमेका गतिर्देवि निस्तारहेतु, नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे, नमश्चण्डिके चण्डदुर्दण्डलीला, समुत्खण्डिता खण्डिता शेषशत्रो, त्वमेका गतिर्देवि निस्तारबीजम्, नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे, त्वमेवाघभावादृता सत्यवादिन्, यजाता जितक्रोधनात् क्रोधनिष्ठा, इडपिङ्गला त्वं सुषुम्ना च नाडी, नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे, नमो देवि दुर्गे शिवे भीमनादे, सरस्वत्यरुन्धत्यमोघस्वरूपे, विभूति शची कालरात्रि सति त्वम्,
नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे शरणमसि सुराणां सिद्धविद्याधराणां मुनिमनुजपशूनां दस्युभिस्त्रासितानां नृपतिगृहगतानां व्याधिभिः पीडितानां त्वमसि शरणमेका देवी दुर्गे प्रसीद नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे